బిగ్ బాస్ హౌస్ గృహప్రవేశం అయితే అయిపోయిందండి కొత్త కంటెస్టెంట్స్తో. నాగార్జున సార్ ఎంట్రీ అదిరిపోయింది, ఒక లెవెల్లో ఉంది. తర్వాత పులిని చూపించారు, పిల్లిని చూపించారు. పులి అంటే ఎంత పులిగా ఉన్నాడైనా పిల్లి కింద మారుతారని చెప్పేసి, ఎంత పిల్లిగా గోడ మీద పిల్లిగా ఉన్నా ఒకప్పుడు దానిని ఒక రూమ్లో బంధించేస్తే అది పులిగా కూడా మారుతుందని చెప్పేసి, అంటే బిగ్ బాస్లో పులి పిల్లి అయ్యే అవకాశం ఉంది, పిల్లి అనేది పులి అయ్యే అవకాశం ఉన్నదని చెప్పేసి నేను అనుకుంటున్నాను. తర్వాత ఈసారి జోడీగా ఇద్దరిద్దరు ఎంట్రీ ఇచ్చారండి. ఎప్పుడు సింగిల్గా ఇస్తారు కదా, ఈసారి ఇద్దరిగా ఇచ్చారు. దీనివలన ఇద్దరిద్దరిని వాళ్ళని ఒక గ్రూప్గా ఉంచుతారేమోనని చెప్పేసి అనిపిస్తుంది. సింగిల్గా ఎవరు వచ్చారో వాళ్ళకి ఎలిమినేట్ చేస్తున్నామని కూడా చెప్పారు. అంటే అది నిజంగానా, లేకపోతే నిజంగానే రియల్గానే ఎలిమినేట్ అవుతారని చెప్పేసి అవ్వచ్చండి. చెప్పారు కదా, చిట్టు తీస్తాము, చిట్లో ఎవరు వస్తారో వాళ్ళు ఎలిమినేట్ అవుతారని చెప్పేసి, ఎవరు ఎలిమినేట్ అవుతారో ముందుగానే తెలుసుకొని అదే ఆ చిట్లో రాసి ఉండవచ్చు. చిట్ అన్నిటిలోని ఏ చిట్టు తీసినా అదే వస్తారు కనుక వాళ్ళు ఎలిమినేట్ అయిపోయినా ఆశ్చర్యపడనవసరం లేదు. లేకపోతే ఎవరిని ఎలిమినేట్ చేస్తారో వాళ్ళని పక్కన ఒక 1 నైట్ పక్కన పెట్టి తర్వాత మళ్ళీ రీఎంట్రీ అయినా ఇవ్వచ్చు. ఈ విధంగా కూడా జరగవచ్చు. మరి ఇటువంటి కొత్త అప్డేట్స్ కావాలంటే తప్పకుండా నా ఛానల్ని సబ్స్క్రైబ్ మాత్రం చేయడం అస్సలు మర్చిపోద్దు. ఓకే, బాయ్, సీ యూ.